హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. ఇది చూడండి, పసుపుతో చేసిన ఇంట్లో ఉండే వస్తువులతోని ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోని కుంకుమ తయారు చేశాను. పసుపుతో తయారు చేశానండి ఈ కుంకుమ కావాల్సిన పదార్థాలు ఏందో మనము ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. కుంకుమ చూడండి ఎంత మంచి వాసన వస్తుంది. పసుపుతో చేసిన కుంకుమ ఈ కలర్లోనే ఉంటుంది కదా. నేను కూడా పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది. కూడా పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా. చూడండి, ఇది పసుపుతో చేసిన కుంకుమ. మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండి, అలాగే బీట్రూట్ ఉంటుంది. ఇది బీట్రూట్ పసుపుతోని రెండింటితోని కలిపి చేసిన కుంకుమ. ఎంత బాగుందో చూడండి. అచ్చమైన పసుపుతో చేసిన కుంకుమ ఇలాగే కలర్లో, మెరూన్ కలర్లో ఉంటుంది. ఇది ఎలాంటి కెమికల్ లేని కుంకుమ. ఈ కుంకుమ ఏ విధంగా చేసుకోవాలనో, వీటికి కావాల్సిన పదార్థాలు ఏందో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. ఇప్పుడు చూడండి, బొట్టు పెడుతున్నాను నేను చేతి మీద. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కుంకుమ. మీకు కనిపిస్తుందా? నేను ఒకవేళ మీకు కలర్ లాగా అనిపిస్తే ఇలా అంటే కలర్ కావాలి, కానీ ఇది చూడండి ఎలా ఉంది కుంకుమ. చూడండి మంచి వాసన వస్తుంది కుంకుమ. ఇలా బొట్టు పెట్టుకోవచ్చు, చక్కగా అంటుకుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఈ కుంకుమ హోమ్ మేడ్ కుంకుమ అండి. ఇది ఎలా చేసుకోవాలనో మనం ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి. కర్పూరం వేసాము, అలాగే నెయ్యి వేసాము. దీంట్లో బీట్రూట్, పసుపు, కర్పూరము, నెయ్యితోని ఇంట్లో ఉండే ఐటమ్సే. మనం ఎట్లాగో ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటాం కదా, బీట్రూట్ అవి ఇవి. అలాగే పసుపు అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఇంకా ₹1 కూడా ఖర్చు లేదు కదా. ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచి కుంకుమ చేశాను. మీరు కూడా వీడియో చూసి ఈ కుంకుమ చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి, ఓకేనా? హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొన్న 4వ తేదీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా శారీస్కి గంజి ఏ విధంగా పెట్టుకోవాలనో వీడియో చేశానండి. దానికి 1,00,000 మంది వ్యూస్ వచ్చాయి. అలాగే 1,200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన నా యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నా ప్రతి వీడియో ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు కదా. నేను ఎప్పుడు చెప్పేదాన్ని నీకు, మీ సపోర్టింగే, మీ లైకే నాకు శ్రీరామ రక్ష అని. అలాగే మీరే శ్రీరామ రక్షగా నాకు అండగా నిలిచి చాలా లైక్స్ చేసి సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందపడుతున్నానండి. ఈరోజు కూడా మీకు మరో మంచి టాపిక్తోని మీ ముందుకు వచ్చాను. మనము డైలీ కుంకుమ పెట్టుకుంటుంటాం కదండి. ఆ కుంకుమ చాలా మందికి పడదు, పుండవుతుంటుంది. మెరూన్ కలర్లో డైలీ కుంకుమ పెట్టుకునే వాళ్ళకి, అమ్మవారికి పెట్టడానికి, దేవుడి ఫొటోస్ పెట్టడానికి ఎలాంటి కెమికల్ లేని ఇంట్లో ఉండే పదార్థాలతోనే ₹1 ఖర్చు కాకుండా ఈరోజు మనం కుంకుమ తయారు చేసుకుందాం. మంచి పసుపుతోనే, మన ఇంట్లో ఉండేటివేనండి, అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే. ప్రతి కూరగాయలు కానీ మన ఇంట్లో ఉంటాయి కదా, మనం బయట నుంచి తెచ్చుకుంటాము. పసుపు ఇంట్లోనే ఉంటుంది, అలాగే కర్పూరం ఇంట్లోనే ఉంటుంది. ఇవన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనము ఎలాంటి కెమికల్ లేని మంచి కుంకుమ తయారు చేసుకుందాం ఈరోజు. మీకు ఈ వీడియో కూడా ఇలాగే లైక్స్తోని, కామెంట్స్తోని, సబ్స్క్రైబ్స్తోని ఎంతో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈరోజు మనం చేసుకోబోయేది ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఉండే వస్తువులతోని ఎలాంటి కెమికల్ లేని మంచి కుంకుమ తయారు చేసుకుందాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ప్రతి వీడియోకి ఇలాగే లైక్స్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాచింగ్ అవర్స్ కావాలి తప్పకుండా. నా పాత వీడియోస్ కూడా మీరందరూ చూసి లైక్ చేసి కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు నా వీడియోస్ ఎక్కువ చూస్తే నాకు కూడా వాచింగ్ అవర్స్ అవుతాయి. 4,000 గంటలు కావాలి కదండి. నాకు తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు మనము బీట్రూట్తోని మంచి కుంకుమ తయారు చేసుకుందాం. బీట్రూట్ పసుపుతోని ఎలాంటి కెమికల్ లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే కుంకుమ తయారు చేసుకుందామండి. ఈ వీడియో కూడా మీరందరూ చూసి నాకు ఎంతో వైరల్ చేస్తారని అనుకుంటున్నాను. సరే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇంట్లో ఉండే వాటితోని ఎలాంటి కెమికల్ లేని కుంకుమ తయారు చేసుకుందాం. ఇది చూడండి మంచి పసుపు. ఈ పసుపుతోనే మనము కుంకుమ తయారు చేసుకుందాం. ఈ పసుపుతో చేసిన కుంకుమకు మనకు కావాల్సిన పదార్థాలు బీట్రూట్,
ఇది చూడండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాము, తోలు తీసుకోవాలి. అలాగే ఒక కర్పూరము, ఒక టేబుల్ స్పూను నెయ్యి కానీ లేదంటే మనకు నూనె కానీ వేసుకోవచ్చు, నువ్వుల నూనె. చూడండి ఈ పసుపు ఇలాగే మెత్తగా ఉంది. ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము వీటిని ఈ బీట్రూట్ని తొడిమెలు అది పొట్టు తీసుకుందామండి. నీట్గా పొట్టు తీసేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా బీట్రూట్ని మొత్తం పొట్టు తీసుకుందాం. ఎక్కడ ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది బీట్రూట్తోని కుంకుమ. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇవన్నీ ఇలాగా మనము 2 బీట్రూట్లను ఇలాగా పొట్టు తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఇవి 2 పొట్టు తీసేసుకుందాం కదా, వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసుకొని ఒకటి చాపర్ తీసుకొని ఈ బోర్డు పైన సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. నేను ఇవి ముక్కలుగా కట్ చేస్తాను. ఇది కడిగేసుకున్నాను. ఇలాగా అన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి ఇలాగన్నీ ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవన్నీ మనము మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొచ్చుకుందామండి. చూడండి ఇవి మనకు ఎంత మంచి కలర్ వస్తుందో, కుంకుమ కూడా ఇదే కలర్లో ఉంటుంది. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మూత పెట్టుకొని మిక్సీ పట్టుకొని వద్దాం. ఇప్పుడు చూడండి వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం. ఇదంతా మనం దీంతోనే వేసుకున్నాం కదా. మనకు రసం కావాలి. ఈ పల్పు కూడా పడేయాల్సిన అవసరం లేదండి. రసం తీసుకున్న తర్వాత దాంతోనే మనము గడపకు ముగ్గు తయారు చేసుకుందాం. గడపకు పెట్టుకునే ముగ్గు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మెత్తగా పేస్ట్ పట్టుకొని వస్తాం. చూడండి ఇప్పుడు మనము ఇలాగా మెత్తగా పట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదంతా జ్యూస్ తీసుకుందాం. ఒక స్ట్రైనర్ పెట్టుకొని బౌల్లో ఇలాగా జ్యూసు తీసుకుందాం. చిక్కటి జ్యూస్ తీసుకుందాము. ఈ పిప్పి కూడా పాడాల్సిన అవసరం లేదండి. మనకు చక్కగా ఇది పిప్పి కూడా పనిచేస్తుంది. ఈ పిప్పితోని మనము గడపకు పెట్టుకునే కుంకుమ తయారు చేసుకోవచ్చు. ఇలాగా నీట్గా స్ట్రైనర్లో వేసి మొత్తము నీళ్ళు లేకుండా అన్నీ చిక్కటి జ్యూస్ తీసేసుకుందాం. చూడండి ఈ విధంగా పిప్పి మొత్తం వచ్చేదాకా మనం రసం తీసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఇది చిక్కటి ఇలాంటి రసం వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ పిప్పి మాత్రం వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో వేసుకుందాం. మనం ఇది కలర్స్ బియ్య పిండితోనే గడపకు పెట్టుకునే కుంకుమ తయారు చేసుకోవచ్చు, లేదంటే ముగ్గు మీద వేసుకోవచ్చు. చూడండి ఇలాంటి చిక్కటి ద్రావణం మనకు రెడీ అయింది. ఇప్పుడు ఇదేనండి మనకు కావాల్సింది. ఇప్పుడు ఎలా చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని అందులో ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకుందామండి. దాంట్లోకి ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న బీట్రూట్ రసం వేసుకుందాం. ఇది చాలామందికి తెలియదండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మీరు అసలు కుంకుమ కొనుక్కొచ్చుకోరు, ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటారు. ఇది దగ్గరికి కానియాలండి, మాడనివ్వద్దు. సిమ్లో పెట్టుకొని దగ్గరికి ఉడకనివ్వాలి. చూడండి ఇలాగా దగ్గరికి ఉడకనివ్వాలి, మాడకుండా చిక్క కావాలి మనకి ఇది ద్రావణం.
చూడండి మనకు దగ్గర పడుతూ ఉంది. ఇంకా కొద్దిగా దగ్గర పడాలి. అలాగని అస్సలు మాడనీయకూడదండి, చిక్కగా అవ్వాలి. ఇది దీంట్లో ఎలాంటివి ఏమీ వేయలేదు, ఓన్లీ బీట్రూట్ రసం మాత్రమే. మాడకుండా అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. మనకి ఎలాంటి కెమికల్ లేని స్వచ్ఛమైన కుంకుమ రెడీ అవుతుంది. నేను ఇంతకుముందు డైలీ కుంకుమ పెట్టుకున్న దాన్నేనండి. బయట కొనుక్కొచ్చిన కుంకుమ పడటం లేదని బొట్టు బిళ్ళ పెట్టుకుంటున్నాను. స్కిన్ ఎలర్జీ వచ్చేసి ఈ కుంకుమ తయారు చేసుకొని పెట్టుకుంటాను. అస్సలు ఎవ్వరికే కానీ నలుపు అనేది పడకుండా అనేది ఉండదండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా నేను చెప్పిన విధంగా చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరు ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ లైక్సే నా శ్రీరామరక్ష అని చెప్పాను కదా, తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇవి దగ్గర పడే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది మొత్తం దగ్గర పడింది చూసారా, ఇలా దగ్గర పడాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారనిద్దామండి. ఇది చూడండి ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని పసుపు పోసుకుందాం. ఇందులోకి మనకు కావాల్సింది మనం పసుపుతోని మంచి కుంకుమ తయారు చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది చల్లగైన బీట్రూట్ రసము ఇందులో పోసుకోవాలి. ఇది బాగా కలిపేసి మొత్తం బీట్రూట్ రసాన్ని ఇందులో పోసేసుకొని బాగా చేయితో కలుపుకుందామండి. ఇది ఇలా కలుపుతూ ఉండడం మనకు మంచి కలరు కుంకుమ తయారవుతుంది. దీనికి గంటకు ఉండేది కూడా దీంట్లో వేసేసుకొని ఇలాగా బాగా కలుపుకుందాం. ఇది ఎండలో పెట్టాలండి. ఇది బాగా ఎండితే మనకు మంచి కలర్ వస్తుంది. ఇలాగే బాగా కలుపుకోవాలి. చూడండి కలుపుతూ ఉంటేనే ఎలాగా కలర్ వచ్చేస్తుందో. ఇది బాగా ఎండాలి, స్టోర్ చేసుకోవాలండి. ఎండితే బాగా మంచి కలర్ వస్తుంది. ఎలాంటి మనకు బూజు కానీ అలా ఏం ఉండకూడదు, బాగా ఎండాలి. ఎండితే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మనము కొద్దిగా కర్పూరం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఈ కర్పూరాన్ని మనం మెదుపుకుందామండి, మెత్తగా పొడి చేసుకుందాం ఇలాగా. ఎందుకంటే కుంకుమ మంచి వాసన రావడం కోసం ఇదంతా. ఇది ఎండితే ఇంకా మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు తీసుకుపోయి ఎండలో పెట్టాలి. దీంట్లో ఇంకా జవ్వాది పౌడర్ కూడా కలుపుకోవచ్చు అండి. ఇప్పుడు అలాగే నెయ్యి వేసుకుందాం. ఎందుకంటే మనం పెట్టుకుంటే కుంకుమ మనకు అంటుకోవడానికి నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నేను ఇది ఎండలో పెడతాను. ఇప్పుడు మనము ఈ కుంకుమను ఎండలో పెట్టేసుకుందామండి. తడితడిగా ఉంది కదా, ఇక్కడ ఎండ వస్తుంది. ఇది బాగా ఎండ తీయాలి. మాకు ఎండ తక్కువగా ఉంటుంది. ఒక గంట సేపు ఎండితే మనకు మంచి కలర్ వస్తుంది. ఇంకా ఎండిన తర్వాత ఇప్పుడు ఎండేంత వరకు మనం వెయిట్ చేద్దామండి. కింద పెడితే ఎండ సరిగ్గా తాగుతలేదండి, సిలిండర్ పైన పెట్టాను. ఇది బాగా చూడండి ఇలా ఎండితే బాగా ఎండనిద్దాం, మంచి కలర్ వస్తుంది ఎండితే. ఇంతకుముందు మనము కుంకుమ కోసము బీట్రూట్ రసం తీసుకున్నాం కదా, ఈ పిప్పి మొత్తం మిగిలిపోయింది. ఇప్పుడు ఈ పిప్పిని మనం బియ్యం పిండి వేసుకొని గడపకు ముగ్గు పెట్టుకునేలాగా చేసుకోవచ్చు, లేదా ముగ్గు పైన రంగోలీ లాగా కూడా చేసుకోవచ్చు అండి. ఈ పిప్పి కూడా మనకు వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు, చక్కగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి బియ్యం పిండి, ఇది బియ్యం పిండి. ఈ బియ్యం పిండిని కొద్దిగా మనము వేసుకుంటూ కలుపుకుందాం. మంచి కలర్ తయారవుతుంది. ముగ్గు మీద వేసుకోవచ్చు, లేదా మళ్ళీ ఇది ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకొని కుంకుమలాగా గడపకు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇన్ని విధాలుగా మనము ఇంట్లోనే హోమ్ మేడ్ కుంకుమ తయారు చేసుకోవచ్చు. మీకు ఇది గడపకు పెట్టుకోవడం ఇష్టం లేదనుకోండి,
చక్కగా ఎండలో పెట్టేసి మనము ముగ్గులో వేసుకోవచ్చు. రంగోలీగా కలర్గా ఉపయోగపడుతుంది. ఇదంతా నీట్గా కలిపి ఇది కూడా ఎండలో పెట్టుకోవాలండి. ఎండితేనే ఏదైనా బాగుంటుంది. మనం మధ్యలో ఇది పెట్టుకున్నాం అనుకో చక్కగా మనకు రంగోలీ తయారవుతుంది. చూడండి ఎంత బాగుందో కలరు. ఇదంతా ఎండాలి, ఎండితే మంచి కలర్ వస్తుంది. ఇది కూడా ఇప్పుడు ఎండలో పెట్టేసుకుందాం. అంటే కుంకుమ మొత్తం ఎండిపోయింది. ఎంత బాగుందో చూడండి, మంచి మెరూన్ కలర్కి వచ్చింది. ఎంత బాగుందో, ఎలాంటి కెమికల్ లేని కుంకుమ. దీంట్లో కొంతమంది సోడా తర్వాత నిమ్మరసం అవన్నీ వేస్తారు కదా, నేనేం వేయలేదు. ఓన్లీ బీట్రూట్ రసము, పసుపు. మన ఇంట్లో పసుపుతోనేనండి. అన్ని ఇంట్లో ఉండే వస్తువులే కదా, మనం ఎట్లాగో కూరగాయలు బీట్రూట్ అవన్నీ తెచ్చుకుంటుంటాం. అలా తెచ్చుకున్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. చూడండి కుంకుమ ఎంత బాగుందో మీకు కనిపిస్తుందా? ఎంత మంచి మెరూన్ కలర్లో వచ్చింది కదా. ఇది దేవుడికి ఉపయోగించుకోవచ్చు, అలాగే మనం కూడా పెట్టుకోవచ్చు. నేను పెట్టుకొని కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది చూడండి కలరు ముక్కు పైన వేసుకోవడానికి. ఇంకా కొద్దిగా పచ్చిగా ఉందండి, ఎండలేదు. ఇది ఎండితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ కుంకుమ మనము బౌల్లో వేసుకుందాం. ఎంత బాగుందో మెరూన్ కలర్ కుంకుమ. దేవుళ్ళకు పెట్టుకోవచ్చు. మనము మెరూన్ కలర్ అమ్మవారికి అర్చనకు చేస్తారు కదండి, ఎంత బాగుందో చూడండి ఈ కలర్ కుంకుమ. ఇప్పుడు ఈ కుంకుమ పెట్టుకొని చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. ఒకసారి నేను పెట్టుకుంటాను చూడండి. దీంట్లో ఇంకా కావాలంటే మనము మంచి వాసన వస్తుంది. కర్పూరం వేసాం కదా, నెయ్యి వేసాము. అలాగే చూడండి కుంకుమ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇంకా కొద్దిగా మనకు బాగా అతుక్కోవాలంటే నెయ్యి, ఇంకా కొద్దిగా నెయ్యి వేసి పెట్టుకోవచ్చు. చూడండి ఎలాంటి కెమికల్ లేని కుంకుమ. రంగు చూడండి పసుపే కనిపిస్తుంది మనకు, కలర్ కానీ ఏది లేదు. చూడండి కలర్ కలిపింటే మనకు తెలిసిపోతుంది కదా కలర్ అనేది, పసుపు. మీకు నచ్చిందా అండి ఈ వీడియో? ఎలాంటి కెమికల్ లేని, ₹1 ఖర్చు లేకుండా మనకు కుంకుమ, హోమ్ మేడ్ కుంకుమ రెడీ అయింది. ఇది చూడండి ముగ్గు మీద వేసుకునే కలర్. మనం ఈ పిండి కూడా మిగిలించకుండా మనం పిప్పి కూడా పాడేసే పని లేదండి. ఇలాగ బియ్యం పిండిలో కలిపి ఎండలో పెట్టుకుంటే చక్కగా మనకు రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ అండి. మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను.